తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గురువు గారు. మే నెలలో ద్వాదశ రాశుల జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో గురువుగారి మాటలో విని తెలుసుకుందాం. ప్రతి నెల వారు ఇచ్చేటువంటి ఫలితాలు విని చాలా మంది ముందు జాగ్రత్త పడుతున్నారు. ఖచ్చితంగా జాతకాల గురించి చెప్తే భయపెట్టడం అని అనుకుంటారు, కానీ ఇది ఒక హెచ్చరిక. జాగ్రత్త పడడానికి కొన్ని సూచనలు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయండి. కొన్నేళ్లుగా వారు చెప్తున్న విధానం బట్టి ఎంతో మంది వాళ్ళ జీవితాల్లో మార్పులు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఈ మే నెలలో రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో గురుగారి మాటలో విని తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. గురుగారు, రాశి ఫలితాలు ఎప్పుడు చెప్తూ ఉంటారు. సాధారణంగా మే అంటే ఇప్పుడే ఉంటాయండి, మనకి ఉగాది అప్పుడే కదా అని అనుకుంటాం. ఆ తర్వాత కొత్తగా ఏంటంటే మళ్ళీ 1వ తారీఖు జనవరి 1న కూడా చెప్పించుకుంటున్నారు, చాలా మంది వింటూ ఉన్నారు. కానీ ప్రతి నెల స్థితిగతులు మారుతూనే ఉంటాయి కాబట్టి మరి ఈ మే నెలలో రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ముఖ్యంగా నవగ్రహాల ఫలితాలు అంటే ముఖ్యంగా వాళ్ళ స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో తెలియజేస్తారా? శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తే. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా ద్వాదశ రాశుల్లో నవగ్రహాల స్థితి మే నెల ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. మనకి 14 మే దాకా మనకి సూర్యుడు వచ్చేసి మేషంలో ఉంటారు. సో అందుకే గుర్తుపెట్టుకోండి, మెయిన్గా పాయింట్ కూడా ఏంటంటే ఏప్రిల్ 15 టు మే 15 ఎప్పుడైనా సరే రవి ఉచ్చస్థానంలో ఉంటాడు. అందుకే సూర్యుడు భగభగ మండిపోతుంటాడు అన్నమాట. అదే అక్టోబర్ 15 టు నవంబర్ 15 ఆపోజిట్ తులారాశిలో ఉంటాడు, అది నీచస్థానం అనమాట. అందుకే చలి విపరీతంగా ఉంటుంది. సో ఈ 15 మే నుంచి ఏమో మళ్ళీ మనకి వృషభ రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తాడు, నెల్లాళ్ళు అక్కడ ఉంటాడు. నెక్స్ట్ వచ్చేసి కుజుడు వచ్చేసి మనకి 11 మే నుంచి మేషరాశిలో స్వస్థానంలో ఉంటాడు. నెక్స్ట్ వచ్చేసి రాహు మనకి కుంభరాశిలో ఉంటారు. అలాగే మనకి గురువు వచ్చేసి మిథున రాశిలో ఉంటారు. శని వచ్చేసి మనకి మీన రాశిలో ఉన్నారు. కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉన్నారు. శుక్రుడు వచ్చేసి మనకి 14 మే నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. సో బుధుడు కూడా అంతే, 14 మే నుంచి మిథున రాశిలోకి స్వస్థానంలోకి ప్రవేశిస్తున్నమాట. సో ఇవ్వండి నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో మే నెలలో ఈ స్థితి, ఈ గ్రహాలన్నీ కూడా ఈ ప్లేసెస్లో ఉంటాయని చెప్పుకోవచ్చు. గురుగారు, వృషభ రాశి వారికి మే మాసంలో ఎలా ఉండబోతుందండి జాతక ఫలితం? తప్పకుండా అమ్మా. వృషభ రాశి అనగానే మనకి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు. ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి వృషభ రాశిలోకి వస్తుంది. సో వృషభ రాశి అనగానే మనకి చంద్రుడు ఉచ్చలో ఉంటాడు. చంద్రుడు మాతృకారకురాలు, మెయిన్గా మనసు బుద్ధి కారకుడు కూడా. సో చంద్రుడు అనే గ్రహమే తల్లి కారకుడు ఎవరికైనా సరే. అలాంటి చంద్రుడే ఉచ్చస్థానంలో ఉన్నారు కాబట్టి తల్లి యొక్క బ్లెస్సింగ్స్ పరిపూర్ణంగా 100% లైఫ్ లాంగ్ ఈ వృషభ రాశికి ఉంటుంది. అలాగే తల్లి అంటే ప్రాణం, తల్లి మాట జవదాటకపోవడం, ఇవన్నీ కూడా ఉంటుంది. సో రోహిణి నక్షత్రం అనగానే మనకి కృష్ణుడిది కూడా రోహిణి నక్షత్రం. సో దాని ఇంపాక్ట్ కూడా చాలా ఉంటుంది. అలాగే దీని అధిపతి ఏమో శుక్రుడు అయ్యాడు మెయిన్గా. సో జాతకరీత్యా ప్రస్తుతం అయితే శుక్రుడు కూడా స్వస్థానంలో ఉన్నాడు మనకి 14వ తారీఖు దాకా వృషభ రాశిలో. సో హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్కి ఎంత ప్రాబ్లం లేదు. అలాగే ప్రస్తుతం ఏంటంటే ఈ వృషభ రాశి వారికి గురువు, శని, రాహు, కేతు నలుగురు కూడా 100కి 100 పొజిషన్లో ఉన్నారు. ప్రేమకాలం ధనం వ్యర్థం కాకుండా ఉంటుంది. అవసరానికి డబ్బులు సమకూరుతాయి, రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి, ష్యూరిటీస్ పెట్టవచ్చును, స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి, మధ్యవర్తిత్వం వహించవచ్చును. అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు, చిన్నపిల్లల ఆరోగ్యం బాగుంటుంది. గృహిణులకి మానసిక ఒత్తిడి తగ్గుతుంది. వ్యాపారస్తులు కొత్త వ్యాపారం స్టార్ట్ చేయడం కానీ, ఎక్స్పాన్షన్ జోన్కి వెళ్ళడం కానీ ఇవన్నీ కూడా చేయొచ్చు. అలాగే స్నేహితులను కలుస్తారు. అలాగే మనకి ఇంట్లో శుభకార్యాలు ఇవన్నీ కూడా జరుగుతాయి. అలాగే గురువులు దర్శిస్తారు, తీర్థయాత్రలు చేస్తారు, దైవ దర్శనం చేసుకుంటారు, గురువు యొక్క బ్లెస్సింగ్స్ పొందుతారు. ఇది కాకుండా బంగారం లేదంటే వెహికల్ కొనడం ఇవన్నీ కూడా కొనేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. మెయిన్గా ఈ కుటుంబ స్థానం అంటే ద్వితీయ స్థానంలో గురువు ఉండడం మనకి ఇదివరకు కూడా చెప్పుకున్నాం. 2, 5, 7, 9, 11 స్థానాల్లో గురువు ప్రవేశించినప్పుడు దాన్ని గురుబలం అంటారు. ఒకసారి వచ్చిన తర్వాత సంవత్సరం పాటు అక్కడే ఉంటారు కాబట్టి సో ఖచ్చితంగా వీరికి అన్ని పనులు అంటే బెస్ట్ రాశి ప్రస్తుతం వృషభ రాశి అని చెప్పుకోవచ్చు అన్నమాట. సో అన్ని పనులు ఖచ్చితంగా జరుగుతాయి అన్నమాట. అందులో ఆలోచించాల్సిన విద్యార్థులకి మంచి ర్యాంకుల్లో సాధించడం, మంచి యూనివర్సిటీలో అడ్మిషన్స్ పొందడం, వీలైతే కనుక ఫారెన్ వెళ్ళి చదువుకోవడం, ఇలాంటివన్నీ కూడా ఈ వృషభ రాశి వరకు ఉంది. అలాగే పోటీ పరీక్షల్లో నెగ్గడం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినా కూడా వస్తుంది. అలాగే గవర్నమెంట్ జాబ్స్కి మీరు రాసినా కూడా అంటే మామూలుగా ఇండివిజువల్గా ఆరోస్కోప్లో మెయిన్గా రవి బాగుండాలి, గురువు బాగుండాలి, కుజుడు బాగుండాలి, ఇవన్నీ 3-4 గ్రహాలు బాగుంటేనే గవర్నమెంట్ జాబ్ వస్తుంది. కానీ ఎన్ని బాగున్నా బాగాలేకపోయినా దాని గోచారం కూడా యాడ్ అవ్వాలండి. సో గోచారీత్యా గురుబలం పరిపూర్ణంగా ఉన్నప్పుడు ఈ టైంలో మీరు రాస్తే కనుక అంటే పర్సంటేజ్ శాతం ఎక్కువగా ఉంటుంది అన్నమాట మీకు జాబ్ రావడానికి. సో ఇప్పుడు సరైన సమయం మీరు రాస్తే కనుక ఖచ్చితంగా వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగానే చెప్పచ్చు.
అలాగే ద్వితీయ స్థానం అనేది గృహస్థానం, ద్వితీయ స్థానం అనేది ఏంటంటే మెయిన్గా కుటుంబ స్థానం, నేత్రస్థానం, ధనస్థానం, వాక్స్థానం. సో వాక్స్థానం అనేది దాంట్లో గురువు ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యాంకరింగ్ చేస్తున్నారు, వాక్స్థానమే కదండి. సో అలా ఈ వృషభ రాశి వారు ఎవరైతే యాంకరింగ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారో, పాటలు పాడేవాళ్ళు ఉన్నారో, డబ్బింగ్ చెప్పేవాళ్ళు ఉన్నారో, వీళ్ళందరూ కూడా అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. మరి వీరికి వివాహ యోగం ఉందా అండి? అంటే మెయిన్గా గురుబలం బాగుండాలి, గురువు చాలా బాగుంటేనే వివాహానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అలాంటి గురువే ద్వితీయ స్థానంలో కుటుంబ స్థానంలో ఉన్నాడు. అంటే కుటుంబం లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో కుటుంబం కొత్తగా ఏర్పడబోతుంది అనమాట. సో కుటుంబం ఏర్పడడం అంటేనే వివాహం అన్నమాట. సో అవివాహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వివాహానికి అవకాశాలు 100% ఉన్నాయి. మరి ఇక సంతానం కోసం ఎదురు చూసే వారికి మామూలుగా సంతాన కారకుడే గురువు అండి. అలాంటి గురువు మనకి ద్వితీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి కుటుంబ స్థానంలో ఖచ్చితంగా సంతానం లేని వారికి సంతానం కలిగేందుకు అవకాశాలు 100% ఉన్నాయి. మరి వీరు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలండి మెరుగైన ఫలితాల కొరకు? వీరు ప్రస్తుతం ఏంటంటే చతుర్థ స్థానంలో కేతు కొంచెం మిశ్రమ ఫలితాలు ఇస్తాడు కాబట్టి కేతు అనగానే మనం వినాయకుడిని ఎక్కువగా ఆరాధించాలండి. సో వినాయకుడు వచ్చేసి మనకి ప్రతి బుధవారం వినాయకుడు టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేసి వీలైతే వినాయకుడి అభిషేకం కానీ అర్చన కానీ చేయించుకుంటే చాలా మంచిది. అలాగే డిసెంబర్ దాకా 4th హౌస్లో ఉంటాడు కాబట్టి ప్రతిరోజు వినాయకుడు అష్టోత్తరం చదువుకుంటే మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. విన్నారు కదండి, మనలో చాలా మందికి ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి. ఆర్థికంగా కావచ్చు, ప్రధానంగా ఏదైనా ఇల్లు యోగం ఉందా లేదా అని తెలుసుకోవాలనుకునే విషయం కావచ్చు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, సంతానం, వివాహం విషయంలో కావచ్చు, ఇలా చాలా మంది ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉంటారు. సరైన సలహా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వారి కోసం గురువుగారు దగ్గర మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చండి, వారిని కలవచ్చు మీరు. అయితే ముందుగా స్క్రీన్ మీద నేను ఇస్తున్న నెంబర్కి మీరు ఫస్ట్ కాల్ చేయండి. ఆ తర్వాత వాట్సాప్లో మీరు మీ డీటెయిల్స్ అన్ని పంపిస్తే గనక ఆ మెసేజెస్ అవన్నీ చెక్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకుంటే వెంటనే గురువుగారు కలవడం జరుగుతుంది. తద్వారా మీరు రిజల్ట్ అంటే ఎటువంటి పరిహారాలు చేసుకుంటే ఈ ప్రాబ్లం నుంచి బయటపడతాము, యోగాలు మనకు అందుతాయి అనేది చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కు కాల్ చేయండి. నమస్కారం.